అందరికీ నమస్తే అండి. వెరీ సాడ్ న్యూస్ అబౌట్ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ గారు ఇక లేరు అని ఇప్పుడే తెలిసింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. అండ్ ఫిష్ వెంకట్ గారితో నేను చాలా సినిమాలు నటించడం జరిగింది. ఉదయాన్నే చనిపోయారనే వార్త తెలియడంతో చాలా బాధ కలిగిందండి. అండ్ మీ అందరికీ తెలుసు, ఫిష్ వెంకట్ గారు ఎంతో సుప్రసిద్ధుడు. ఆది సినిమాతోటి, తొడగొట్టు చిన్న అండ్ గబ్బర్ సింగ్ ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే చాలా 100-1000 సినిమాల దాకా చేశాడు. చాలా సినిమాలలో నటించాడు. ఇప్పుడు కిడ్నీ వ్యాధితో మనందరికీ తెలుసు, హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. సో నిన్న రాత్రి చనిపోయాడని చెప్పేసి, చందానగర్లోని హాస్పిటల్లో చనిపోయాడని చెప్పేసి మనందరికీ తెలుసు. అండ్ ఇంకోటి, చాలామంది దాతలు కూడా ముందుకొచ్చి చాలామంది దాతలు కూడా స్పందించడం జరిగింది. డబ్బులు కావాలన్నప్పుడు, హాస్పిటల్లో డబ్బులు కట్టాలన్నప్పుడు కూడా ఆ దాతలందరికీ కూడా ధన్యవాదాలండి. అండ్ టాలీవుడ్కు ఏం జరిగిందో అర్థం అవ్వట్లేదు. ఈ మధ్య చాలామంది యాక్టర్స్ అందరూ చనిపోతున్నారు. రీసెంట్గా కోట శ్రీనివాసరావు గారు, అలాగే మన ఫిష్ వెంకట్ గారు, ఇప్పుడు అట్లా చాలామంది మంచి మంచి నటులు అయితే అందరూ ఇట్లా చనిపోతున్నారు. చాలామంది ఆరోగ్యం మంచిగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. చాలా బాధగా ఉందండి. చాలా కామెడీ సీన్స్ చేయడం జరిగింది. అంటే చాలా మంచి మంచి సీన్స్ బ్రహ్మానందం గారు కాంబినేషన్లో చేయడం జరిగింది. ఫిష్ వెంకట్ అన్న, నేను. అండ్ ఇంకో సినిమాలో అయితే ఒకటి చాలా, అది నాకు గుర్తుండిపోయే సినిమా. అది ఫస్ట్ టైం ఆయనతో చేయడం జరిగింది. వాట్ ఇన్ ఈజ్ వాటర్ అంటే, అన్న మట్టి అన్న అంటే, మట్టి నాకేం తెలుసు అని చెప్పేసి సైన్ చేస్తుంటాడు. సైన్ చేయంటే ఎక్కడ చేయాలి అంటే, ఈ పేపర్ పైన చేయండి అన్న అనేసి అంటాను. ఆ కామెడీ సీన్ అయితే చాలా 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 బాగా వర్కౌట్ అయింది. అప్పటి నుంచి చాలా సినిమాలు చేయడం జరిగింది. సో ఫిష్ వెంకట్ అన్న ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను. ఫిష్ వెంకట్ అన్న ఇంకా లేరు. సో సాడ్.